వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి మరో కీలక ప్రాజెక్ట్ రానుంది. రాష్ట్రంలో భారీ నౌకల నిర్మాణం, మరమ్మత్తు సెంటర్ ఏర్పాటు కానుంది. ఏపీతో పాటు దేశంలో మరో 2 చోట్ల కూడా ఏర్పాటు కానుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై చర్చించడానికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆధ్వర్యంలో ఒక టీం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణమవుతున్న పోర్టుల స్థితిగతులపై సమీక్షించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల ఒక పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చిన దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. ఇనిషియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో కలిపి అభివృద్ధి చేస్తారు. 4 డ్రై డాక్లు, అవుట్ ఫిట్టింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ వస్తోంది. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాలు భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్రం దాదాపు 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. భూసేకరణతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతారు. తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు 26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతోంది.